వీర్నాల ఫౌండేషన్ అధినేత వీర్నాల బాలాజీ గారు మన మచిలీపట్నానికి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థిగా అమెరికా వెళ్ళి అక్కడే చదువు పూర్తి చేసుకుని ఆయన ఉద్యోగం చేసి తర్వాత వ్యాపారం చేసి అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానానికి చేరుకుని ప్రాంతీయ అభిమానంతో మచిలీపట్నానికి చెందిన వ్యక్తి అవటం వల్ల ఈ ప్రాంతంలో యువతుల్లో నుంచి ప్రతిభను వెలికి తీయాలి, అన్ని రకాల పోటీలు పెట్టాలి అని కబడ్డీ కానీ మరి అదేవిధంగా చెస్ టోర్నమెంట్స్ కానీ క్విజ్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ పెట్టి పెద్ద ఎత్తున కొన్ని వేల మందిని ఇవాళ సమీకరించి వాళ్ళలో పోటీ పరీక్షలు పెట్టి వాళ్ళలో ప్రతిభను వెలికితీసి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి యువతను ప్రోత్సహిస్తున్నటువంటి వీర్నాల బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డి గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాగే ఆర్కే అధినేత జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు, మరి వీళ్ళంతా కూడా దీనికి హాజరయ్యడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా బాలాజీ గారిని అభినందిస్తున్నాను. బాలాజీ గారు మరింత అభివృద్ధి చెంది మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ఆయన దేవాలయాలు నిర్మించడంలో కానీ విద్యా సంస్థలకి డొనేషన్ కాంపిటీషన్ అభివృద్ధి చేయడంలో కానీ తన వంతు సహకారం ఇచ్చి అన్ని రకాలుగా విద్యను ప్రోత్సహిస్తున్నందుకు, యువతను ప్రోత్సహిస్తున్నందుకు బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. పొద్దున్నే వాళ్ళ 9 గంటలకు ఓపెనింగ్ సెరమనీ జరిగింది. మన ఎమ్మెల్యే గారు కాగితు కృష్ణప్రసాద్ గారు, తర్వాత మన ఆర్టీసీ చైర్మన్ గారు కొనకల నారాయణ గారు, జనసేన ప్రతినిధి ఆర్కే గారు అందరూ వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి ఓపెనింగ్ జరిగింది. సో బేసికలీ మేము చేసే ఈ కార్యక్రమంలో ఈ వీర్నాల ఫౌండేషన్ నుంచి ఇది మొట్టమొదటి, అంటే నేను ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా అంటే నేను అమెరికా వెళ్ళాను. అక్కడ నేను ఫస్ట్ ఉద్యోగం చేశాను, ఎంఎస్ చదువుకున్నాను, తర్వాత ఉద్యోగం చేశాను, బాగానే సెట్ అయ్యాను. అండ్ నా వల్ల అయినంత కార్యక్రమాలు నేను చేదుడు వాదుడుగా చేస్తున్నాను 2015 నుంచి. ఈసారి అలా కాకుండా పిల్లలకి ఎస్పెషల్లీ అంటే నాకు కనిపించిన స్పేస్ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ దగ్గర కొంచెం అంటే చదువుకుంటున్నారు పిల్లలు, ఏదో ఆ రోజుకి ఎగ్జామ్కి చదువుతున్నారు, తెల్లారి దాన్ని మర్చిపోతున్నారు, వదిలిపెట్టేస్తున్నారు, అది జరుగుతుంది. కానీ వీళ్ళకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ కొంచెం ఆ జనరల్ అవేర్నెస్ కానీ అది కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ త్రూ ఈ సంక్రాంతి స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టాము. స్టెమ్ అనే దాని కేటగిరీ కిందకి మన మ్యాథ్ ఒలింపియాడు, చెస్సు, డిబేటు, క్విజు, ఎస్ఏ రైటింగు ఇవన్నీ జరగడం. అండ్ స్పోర్ట్స్ కేటగిరీ కిందకి కబడ్డీ కాంపిటీషను ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. సో వీటిల్లో జనాలు అంటే మన స్టూడెంట్స్కి అందరికీ కొంచెం ఆకర్షణీయంగా ఉండాలనే విధంగా మంచి ప్రైజ్ మనీ అంతా పెట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందండి. దాదాపు ఓన్లీ ఈ కాంపిటీషన్స్కి 3000 పైచీలకు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. అండ్ ఇదే కాకుండా జనవరి 12వ తారీఖు 3K రన్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నాము. సో దానికి దాదాపు 2000 మంది దాకా దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి మాకు మన మచిలీపట్నం, మన కృష్ణా జిల్లా నియోజకవర్గ స్టూడెంట్స్కి, వారి తల్లిదండ్రులకి అండ్ అధ్యాపకులకి అందరికీ మా కృతజ్ఞతలు. అండ్ దాంతోపాటు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ గారికి, ముఖ్యంగా మన కలెక్టర్ గారికి, బాలాజీ గారికి, ఎస్పీ గారికి, గంగాధర్ గారికి, వీరందరికీ మా కృతజ్ఞతలు. మేము వెళ్ళి అడగగానే వాళ్ళందరూ ఏమాత్రం సంకోచించకుండా మీరు చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఆఫీసర్స్కి అందరికీ మా అభినందనలు, కృతజ్ఞతలు. అండ్ అలాగే మన ఎమ్మెల్యేలకు అందరికీ, మన జిల్లాకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేశాము. సో వారి సమయ అనుకూలంగా వస్తామన్నారు. సో ఇవాళ, రేపు, ఎల్లుండ ఈ 3 రోజుల్లో వారందరూ కూడా విచ్చేస్తారు ఇక్కడికి. అండ్ నెక్స్ట్ 12th 3K రన్, సో దానికి కూడా అందరూ వస్తూ ఉన్నారు. సో చాలా బాగా జరుగుతుందండి. మొత్తం మీద ఓవరాల్గా 5000 పైచీలకు జనాలు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మంచిగా జనాల దగ్గర నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్టుగానే భారీగానే చేశాము. మీరు చూడొచ్చు, చాలా బాగా జరుగుతుంది. సో దీనికి మాకు కోఆపరేట్ చేస్తున్న ఇక్కడ ప్రజాప్రతినిధులకు అందరికీ అండ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా మా కృతజ్ఞతలు.
అండ్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అందరికీ. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఒక మా ఫౌండేషన్ త్రూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండేలాగా, ఒక మంచి పోటీతత్వం పెంపొందేలాగా మేము ఇలా చేయాలని అనుకుంటున్నాం. సో దానికి మీరు అందరూ ప్రోత్సాహం కావాలి, అలాగే అధికారులకు అందరికీ ప్రోత్సాహం కూడా కావాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిందూ కళాశాలలో ఏర్నాల ఫౌండేషన్ బాలాజీ గారు స్థాపించి మన నియోజకవర్గాల్లో పెడన, మచిలీపట్నం, అలాగే అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా మొత్తం కూడా ఈ రోజున స్కూల్స్ నుంచి అనేక కబడ్డీ టీములు, ఇలాగే పెయింటింగ్స్, ఇలా ఒకటి కాదు ముగ్గులు పోటీలు అన్నీ కూడా 3 రోజులు ఏర్పాటు చేశారు. అతి ఉత్సాహంగా మరి వాళ్ళ పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏంటంటే బాలాజీ గారి ఆలోచన, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, దేవుడి దయ వల్ల అమెరికా వెళ్ళి కంపెనీలు పెట్టి ఆర్థికంగా బలపడ్డాం. అందులో సంతోషం కంటే కూడా నా యొక్క ప్రజలు, నా బిడ్డలందరూ, మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ స్థానికంగా, వాళ్ళందరికీ మంచి స్ఫూర్తిని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి వాళ్ళని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలంటే పోటీ ఉండాలి. అలాంటి పోటీలు ఏర్పాటు చేసిన బాలాజీ గారికి జనసేన కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వచ్చినటువంటి పీడీస్, స్కూల్ మాస్టర్స్, పెద్దలు, అలాగే కొనకల నారాయణరావు గారు, మరి పెడన నియోజకవర్గం కాగిత కృష్ణప్రసాద్ గారు, డిపో మేనేజర్ అందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ప్రారంభించినందుకు వారందరికీ కూడా అభినందనలు చెప్తాం. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.